నమస్కారం. ఈరోజు మనం గ్రామీణ భారతదేశంలో ముఖ్యంగా మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఒక చిన్న కాని చాలా శక్తివంతమైన ఆలోచన గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే పెరటికోళ్ల పెంపకం. వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కాని ఈ చిన్న అడుగు లక్షలాది కుటుంబాల జీవితాల్ని ఎలా మారుస్తుందో గెలింబిర్లికి తెలుసుకుందాం. సరే, ఈరోజు మనం ఏమేం విషయాలు చూడబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా అసలు ఈ ఐడియా ఎందుకంత పవర్ఫుల్ అని తెలుసుకుందాం. తర్వాత పెరటికోళ్ల పెంపకం అంటే ఏంటి, దాని వెనకున్న సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇక ఈ కథలో హీరోలాంటి పశుసఖి ఎవరో కలుద్దాం. ఈ కోళ్లను ఆరోగ్యంగా ఎలా కాపాడుకోవాలో నేర్చుకుని చివరగా ఈ చిన్న ప్రయత్నం వల్ల సమాజంలో ఎలాంటి పెద్ద మార్పొస్తుందో గమనిద్దాం. సరే, ఇక మనం మొదటి పాయింట్లోకి వచ్చేద్దాం. చాలా సింపుల్ ఐడియా అనిపించినా ఇది నిజానికి మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఒక వెన్నెముక లాంటిదే. ఇక్కడ చూడండి, ఇది చాలా ముఖ్యమైన మాట. గ్రామీణ భారతదేశ సామాజిక ఆర్థిక జీవితంలో పశు సంపద పాత్ర చాలా పెద్దది. అనుకోని కష్టాలొచ్చినప్పుడు ఈ పశువులే చిన్న రైతులకు సామాజిక భద్రతను ఇస్తాయి. అంటే ఏంటంటే, ఇది కేవలం డబ్బు సంపాదించడం గురించి మాత్రమే కాదు, కష్టకాలంలో ఆదుకునే ఒక ధైర్యం, ఒక భరోసా అన్నమాట. భూమిలేనివాళ్లు, చిన్న రైతులు, ఇలా వేల మంది తమ బతుకు తెరువు కోసం పశువుల మీదే ఆధారపడతారు. ఇక రెండో విషయానికి వస్తే, అసలు ఈ పెరటికోళ్ల పెంపకమంటే ఏమిటి? ఇది ఎవరో యాదృచ్ఛికంగా మొదలుపెట్టింది కాదు. మన భారత ప్రభుత్వం యొక్క జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ అంటే NRLM వాళ్లు ప్రత్యేకంగా ఆలోచించి తీసుకొచ్చిన ఒక పరిష్కారం. సింపుల్గా చెప్పాలంటే, పెరటి కోళ్ల పెంపకం అంటే పేద కుటుంబాల్లోని మహిళలు వాళ్ల పెరట్లోనే చిన్న స్థాయిలో కోళ్లను పెంచటం. దీనివల్ల వాళ్ల కుటుంబానికి మంచి పౌష్టికాహారం దొరుకుతుంది, చేతికి రెగ్యులర్గా కొంత డబ్బొస్తుంది, చిన్నగా పెట్టుబడులు పెట్టగలుగుతారు. అన్నిటికంటే ముఖ్యంగా ఏదైనా ఆపద వస్తే అమ్ముకోవడానికి ఒక ఆధారం ఉంటుంది. దీనికి పెద్దగా పెట్టుబడిగానీ స్కిల్స్గానీ అవసరం లేదు. అందుకే ఇది గ్రామీణ మహిళలకు అంతగా ఉపయోగపడుతుంది. తర్వాతి సెక్షన్కి వెళ్దాం. కోళ్ల సరఫరా గొలుసు. ఈ ప్రోగ్రాం అంటే కేవలం కోడిపిల్లల్ని ఇచ్చేయడం కాదు, ఆ ఇచ్చినవి బతికి పెరిగి ప్రయోజనాన్నివ్వాలి కదా. దానికోసం ఒక పక్కా ప్లాన్తో ఒక ఇన్నోవేటివ్ సిస్టమ్ని డిజైన్ చేశారు. ఈ సప్లై చైన్లో మొత్తం 4 స్టెప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్, పేరెంట్ ఫామ్. ఇక్కడ మంచి గుడ్లను ఉత్పత్తి చేస్తారు. సెకండ్, హేచరీ. అక్కడ ఈ గుడ్లని పొదిగి ఒక్కరోజు వయసున్న పిల్లల్ని తయారుచేస్తారు. థర్డ్, చాలా ఇంపార్టెంట్ స్టేజ్, మదర్ యూనిట్. ఇక్కడ ఆ పసిపిల్లల్ని 3-4 వారాలు పెంచుతారు. ఇక ఫైనల్గా 4వ స్టేజ్లో కొంచెం పెరిగి బలంగా తయారైన కోడిపిల్లలు గ్రామీణ కుటుంబాల చేతికి వెళ్తాయి. అసలు ఈ మదర్ యూనిట్ ఎందుకంత ముఖ్యం ఒక్కసారి ఆలోచించండి. ఒక్కరోజు వయసున్న కోడిపిల్ల ఎంత సున్నితంగా ఉంటుంది. దాన్ని నేరుగా తీసుకెళ్లి పెరట్లో వదిలేస్తే బతికే అవకాశం చాలా తక్కువ. అందుకే ఈ మదర్ యూనిట్లో వాటిని ఒక 3-4 వారాల పాటు సరైన వెలుతురు, వెచ్చదనం, మంచి ఫుడ్ పెట్టి కంటికి రెప్పలా చూసుకుంటారు. అవసరమైన వ్యాక్సిన్లు కూడా ఇక్కడే వేసేస్తారు. దీనివల్ల అవి బలంగా తయారయ్యి కుటుంబాల దగ్గరికి వెళ్లేసరికి జబ్బుల బారిన పడే రిస్క్ బాగా తగ్గిపోతుంది. ఇప్పుడు మనం 4వ సెక్షన్కి వచ్చాం. ఈ మొత్తం సిస్టమ్కి ప్రాణం పోసే ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఆమె పశుసఖి. మరి ఇంత పెద్ద సిస్టమ్ అంతా గ్రౌండ్ లెవెల్లో సరిగ్గా నడుస్తోందని ఎవరు చూసుకుంటారు? ఈ మహిళలకు అండగా నిలబడి దారి చూపించేది ఎవరు? వారే పశుసఖి. ఆ పేర్లోనే ఉంది కదా, పశువులకు స్నేహితురాలు. నిజానికి ఆ పశువులకే కాదు, వాటిని పెంచే కుటుంబాలకు కూడా ఆమె ఒక నిజమైన నేస్త. పశుసఖి పాత్ర చాలా పెద్దది. ఆమెవరో బయటినుంచి వచ్చిన ఆఫీసర్ కాదు, వాళ్ల ఊరి మనిషే. ప్రతి ఇంటికి వెళ్లి అవసరమైన సలహాలేస్తుంది. ఉత్పత్తి ఎలా పెంచుకోవాలి, కోళ్లను ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి, వాటి ద్వారా డబ్బు ఎలా ఆదా చేసుకోవాలి, ఇలా అన్ని విషయాల్లోనూ సహాయపడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె ఒక గైడ్, ఒక ట్రైనర్, అన్నిటికన్నా ముఖ్యంగా ఆ గ్రామీణ మహిళలకు ఒక ధైర్యం. 5వ సెక్షన్, మందను ఆరోగ్యంగా ఉంచడం. సరే, కోళ్లనిచ్చారు, పశుసఖి కూడా ఉంది. కాని వాటిని బతికించుకోవాలి కదా, పెట్టిన పెట్టుబడికి ఫలితం రావాలి కదా, అదే అసలైన టాస్క్. ఈ కోడిపిల్లలు ఆరోగ్యంగా, బలంగా పెరగాలంటే కొన్ని రూల్స్ ఖచ్చితంగా పాటించాలి. ప్రొఫెషనల్ మదర్ యూనిట్లో వాటికి మంచి స్టార్ట్ దొరకాలి. టైంకి వ్యాక్సిన్లు వేయించాలి.
మంచి ఫుడ్, నీళ్లు పెట్టాలి. వాటిని పెంచే చోటు శుభ్రంగా, సేఫ్గా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యం, పశుసఖి నుంచి కంటిన్యూస్గా సపోర్టుండాలి. ఇవన్నీ కలిస్తేనే సక్సెస్ సాధ్యం. ఈ స్లైడ్ చూడండి. జాగ్రత్తకి, నిర్లక్ష్యానికి మధ్య తేడా ఎంత స్పష్టంగా కనిపిస్తోందో. ఒకవైపు టైంకి టీకాలు వేయించడం, షెడ్డు శుభ్రంగా ఉంచడం, మంచి ఫుడ్ పెట్టడం లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే అంతా హ్యాపీ. మరోవైపు వీటిని గనక పట్టించుకోపోతే జబ్బులొస్తాయి, కోళ్లు చనిపోతాయి, చివరికి ఆదాయం పోతుంది, కుటుంబానికి పోషణ కూడా కరువవుతుంది. ఇక ఫైనల్గా చాలా ముఖ్యమైన విషయానికి వచ్చాం. అదే రిపుల్ ఎఫెక్ట్. ఈ ప్రోగ్రాం ప్రభావం కేవలం కోళ్లు, గుడ్ల వరకే ఆగిపోదు. అది ఒక అల్లలాగా ఆ కుటుంబం నుంచి సమాజమంతటికీ పాకుతుంది. ఈ మొత్తం కష్టం వల్ల ఆ కుటుంబానికి ఏం దొరుకుతుంది? ఫస్ట్, ఇంట్లో పిల్లలకి, పెద్దలకి మంచి పౌష్టికాహారం దొరుకుతుంది. సెకండ్, రెగ్యులర్గా చేతిలో డబ్బులుంటాయి. థర్డ్, చిన్న చిన్నగా ఇన్వెస్ట్ చేసే అవకాశమొస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా, ఏదైనా అనుకోని ఖర్చొస్తే అమ్ముకోవడానికి ఒక ఆస్తి, ఒక ధైర్యం ఉంటాయి. ఇవన్నీ కేవలం పెరట్లో పెంచుకునే కొన్ని కోళ్ల వల్లే సాధ్యం. చివరగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఒక చిన్న కోళ్ల మంద, ఒక సింపుల్ ఐడియా నిజంగా ఎన్ని జీవితాలనే మార్చగలదు? సమాధానం మనం ఊహించిన దానికంటే చాలా చాలా పెద్దది.